డైనింగ్ టేబుల్ దగ్గర రోజా రామాదేవి అన్న మాటలకు ప్రేమ్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో. ఇక అప్పుడే చంద్రిక అక్కడికి వస్తుంది. ప్రేమ్ బాధపడుతూ ఉంటే చంద్రిక ప్రేమ్ని ఓదారుస్తూ ఉంటుంది. కన్న తల్లి అలా మాట్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను చందు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. నేను కూడా తన కన్న బిడ్డనే కదా, మరి ఎందుకు అమ్మ చిన్నప్పటి నుండి అన్నయ్యను ఒకలాగా నన్ను ఒకలాగా చూస్తుంది. నేను ఎప్పుడూ కూడా తన నుండి ఆశించేది ఒకటే, కాస్త ప్రేమ మాత్రమే అని చెప్పి ప్రేమ్ చాలా బాధపడతాడు. ఇక దాంతో చంద్రిక, వద్దు బాబు మీరు ఇలా బాధపడకండి, మీరు బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటే, చందు నీకు నేనంటే చాలా ఇష్టం కదా, నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటావో, నేను నీ కడుపునే ఎందుకు పుట్టలేదు చందు, నువ్వే నాకు అమ్మవైతే ఎంత బాగుండేదో అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇక అలా ప్రేమ్ చంద్రికని హత్తుకొని బాధపడుతూ ఉంటే ఇదంతా కూడా చాటుగా ఉండి చామంతి చూస్తూ ఉంటుంది. చామంతి కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అత్త, నిజంగానే ప్రేమ్ బాబు నీ కడుపున పుట్టుంటే ఎంత బాగుండేదో, నువ్వైతే ప్రేమ్ బాబుని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటావు అని చెప్పి చామంతి అనుకుంటూ ఉంటుంది. చంద్రిక ప్రేమ్ కన్నీళ్లు తుడుస్తూ, బాబు మీరు నా కడుపున పుట్టకపోతే ఏంటి, ఇప్పటికైనా మీరు నా కన్న కొడుకుతో సమానం, నేను మీ కన్న తల్లిని అనుకోండి అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. ఒక్కసారి నిన్ను అమ్మ అని పిలవచ్చా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. పిలువు బాబు అని చెప్పి చంద్రిక ఎమోషనల్ అవుతుంది. అమ్మ అని చెప్పి ప్రేమ్ చంద్రికని పిలుస్తూ ఉంటాడు. బాబు అలా మీరు అమ్మ అని పిలుస్తూ ఉంటే నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. మీరు బాగా ఆకలితో ఉన్నారు, బిడ్డ ఆకలితో ఉంటే ఏ తల్లి కూడా చూడలేదు. మీకోసం నేను భోజనం తీసుకువచ్చాను, నా చేతులతో నేనే తినిపిస్తాను, తినండి బాబు అని చెప్పి చంద్రిక అలా ప్రేమగా తినిపిస్తూ ఉంటే, ఇక చాలు చందు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. అప్పుడే కడుపు నిండిపోయిందా, కొంచెం ఆకలితో ఉన్నా సరే మీరు సరిగ్గా నిద్రపోరు, మళ్ళీ రేపు ఉదయాన్నే వ్యాపారానికి ప్రయత్నాలు మొదలు పెట్టాలి కదా, తినండి బాబు అని చెప్పి చంద్రిక ప్రేమ్కి అలా ప్రేమగా తినిపిస్తూ ఉంటే ఇదంతా చూసి చామంతి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. పాపం ప్రేమ్ బాబు చాలా బాధపడ్డారు. దీనంతటికీ కారణం ఆ రోజా ముందు అదే రెచ్చిపోయి ప్రేమ్ బాబుని మాటలంది. దాంతో రామాదేవి అమ్మగారు కూడా రెచ్చిపోయి ప్రేమ్ బాబుని బాధ పెట్టారు. వాళ్ళని అస్సలు ఊరుకోను, ఈరోజు వాళ్ళకు తగిన శిక్ష పడేలాగా చేస్తాను అని చెప్పి ముందు రోజా సంగతి చూడటం కోసం అని చెప్పి చామంతి రోజా దగ్గరికి వస్తూ ఉంటుంది. అరుణ్ రోజా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అరుణ్ రోజాతో, రోజా మొత్తానికి ఈరోజు ఆ ప్రేమ్ గడి మొహం చూసిన తర్వాత వాడు బిజినెస్లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడని నాకు అర్థమైపోయింది. వాడిక ఓడిపోయినట్టే, నేను గెలవడం ఖాయం, ఆ 49% నాకు రావడం ఖాయం అని చెప్పి అంటూ ఉంటాడు. తప్పకుండా మీకే వస్తుంది సార్, మీ దగ్గర ఆ టాలెంట్ ఉంది, ఆ ప్రేమ్ గడి దగ్గర ఏముంది అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. సరే రోజా, నాకు కాస్త హెడ్ఏక్గా ఉంది, నేను హెడ్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ నిద్రపోతాను అని చెప్పి అరుణ్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని నిద్రపోతూ ఉంటాడు. ఇక సరిగ్గా అప్పుడే చామంతి అక్కడికి వస్తుంది. ఏయ్ ఏంటే డోర్ కొట్టకుండా సరాసరి మా బెడ్రూమ్లోకి అలా జొరబడుతున్నావు అని చెప్పి సిగ్గు లేకపోతే సరి అని రోజా చామంతి మీద మండిపడుతూ ఉంటే, ఏయ్ నోరు ముయ్యవే, ఎక్స్ట్రాలు చేస్తుంది నువ్వు, ప్రేమ్ బాబు ఈ ఇంటి వారసుడు, అది పట్టించుకోకుండా నీ నోటికొచ్చినట్టుగా వాగుతావా, అసలు నువ్వేంటో నీ స్థాయి ఏంటో మర్చిపోయావా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో రోజా మర్యాదగా ఇక్కడి నుండి పో, లేకపోతే అత్తయ్య గారికి చెప్పి నేను అడ్డంగా ఇరికించేస్తాను అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఏంటి అమ్మగారికి చెప్తావా, నువ్వు నా గురించి అమ్మగారికి చెప్పడం కాదు, ఇప్పుడే నేను బావగారికి నీ గురించి చెప్తాను, నువ్వు నా సొంత అక్కవని, రామచంద్రయ్య కూతురు అన్న నిజాన్ని బావగారికి ఇప్పుడే చెప్పేస్తాను అని చెప్పి చామంతి, బావగారు బావగారు ఒక్కసారి లేవండి బావగారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది.
ఏయ్, ఏం చేస్తున్నావే నువ్వు? ప్లీజ్, నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అని రోజా అంటూ ఉంటే, ఏంటి, భయం వేస్తుందా? ఎందుకు భయం? ఇప్పటి వరకు నోటికొచ్చినట్టుగా వాగావు కదా, మరి అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు అని చెప్పి చామంతి ఈరోజు ఏం జరిగినా సరే బావగారికి నేను నిజం చెప్పే తీరుతాను అని చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో రోజా నీ కాళ్ళు పట్టుకుంటానే అని చెప్పి చామంతితో అంటూ ఉంటే, ఏంటి, నేను ఎలాగో కాళ్ళు పట్టుకుంటానంటున్నావా? అయితే నిజంగానే కాళ్ళు పట్టుకో, అప్పుడు నిజం చెప్పకుండా ఉండడానికి ఆలోచిస్తాను అని చామంతి అంటూ ఉంటుంది. దాంతో రోజా చామంతి కాళ్ళు పట్టుకుంటుంది. ఇంతలో అరుణ్కి మెలకు వస్తుంది. రోజా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చామంతి ఈ టైంలో మన రూమ్లోకి వచ్చిందేంటి? నువ్వేం చేస్తున్నావు? నువ్వు పని మనిషి కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. అంటే బావగారు అని చామంతి అంటూ ఉంటుంది. వాట్, బావగారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రోజా, ఏంటి నాన్సెన్స్ అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రోజా, సార్, ఏం లేదు సార్, తనకి కాలు పట్టేసిందట, బాగా నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటే నేను సెట్ చేస్తున్నాను, అంతే. అంతే కదా చామంతి, ఇప్పుడు నీ కాలు సెట్ అయిపోయింది కదా, వెళ్ళి ఇక్కడ నుండి త్వరగా వెళ్ళి పడుకో, మళ్ళీ రేపు ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేయాలి కదా అంటూ చామంతిని అక్కడి నుండి పంపించేసి రోజా డోర్ క్లోజ్ చేస్తుంది. రోజా, నువ్వు చేసింది నాకేం నచ్చడం లేదు. తన కాలు పట్టుకున్నంత మాత్రాన ఒక పని మనిషి కాలు నువ్వు పట్టుకోవడం ఏంటి? ఇంకెప్పుడు కూడా ఇటువంటివి రిపీట్ చేయకు అంటూ అరుణ్ రోజా మీద మండిపడుతూ ఉంటాడు. ఇంకా నయం, ఏదో ఒకటి చేసి కవర్ చేశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ చామంతి నన్ను ఈరోజు ఇరికించేస్తుంది. ఇకపై నేను మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ చామంతిని కూడా ఏదో ఒక విధంగా లాక్ చేయాలి, అప్పుడు ఇది నా జోలికి రాకుండా ఉంటుంది అని రోజా అనుకుంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే ప్రేమ్ మళ్ళీ బిజినెస్ కోసం అని చెప్పి ప్రయత్నాలు మొదలు పెట్టాలని రెడీ అయ్యి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. స్వామి, ఈరోజు కూడా మళ్ళీ నేను వ్యాపారానికి సంబంధించిన ప్రయత్నాలు మొదలు పెడుతున్నాను, ఒక చిన్న దారి దొరికినా చాలు స్వామి అని చెప్పి ప్రేమ్ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే, నా బిడ్డ బాధను చూడలేకపోతున్నాను, నా తరపున ఏదో ఒక సాయం చేయాలనుకొని చంద్రిక తన మంగళసూత్రాన్ని తీసి మెడలో పసుపు తడ వేసుకొని ప్రేమ్ దగ్గరకు వచ్చి, బాబు, మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు కదా, ఈ బంగారాన్ని తీసుకొని అది అమ్మి వచ్చిన డబ్బుతో వ్యాపారాన్ని మొదలు పెట్టండి బాబు, దయచేసి కాదనకండి అని చంద్రిక అంటూ ఉంటే, చందు, ఏం చేస్తున్నావు నువ్వు? నీ మంగళసూత్రాన్ని ఇలా తీసేసి ఇస్తున్నావేంటి? వద్దు చందు, ఇది నాకు నచ్చడం లేదు, ప్లీజ్ దయచేసి ఏమనుకోకు అని ప్రేమ అంటూ ఉంటాడు. అయ్యో, నిన్నే కదా మీరు నన్ను అమ్మ అని పిలిచారు, మరి అటువంటప్పుడు కన్న తల్లి ఇస్తూ ఉంటే ఏ బిడ్డైనా కాదంటుందా? వద్దనకండి, తీసుకోండి, మీ వ్యాపారానికి ఉపయోగపడుతుంది అని చెప్పి చంద్రిక ఆ గొలుసుని ప్రేమ్ చేతిలో పెడుతుంది. దాంతో ప్రేమ్, చందు, నువ్వు ఎంతో ప్రేమగా ఇస్తున్నావు, అందుకే నేను కాదనడం లేదు, ఈ గొలుసుతో నేను వ్యాపారాన్ని మొదలు పెడతాను అని చెప్పి ప్రేమ్ ఒక కొత్త కార్ని ఆ గొలుసు అమ్మిన డబ్బుతో తీసుకొని వస్తాడు. ప్రేమ్ కారు కొని తీసుకొచ్చిన తర్వాత చామంతి, కొత్త కారా బాబు, చాలా బాగుంది, ఇప్పుడే బొట్టు పెట్టి పూజ చేసి కొబ్బరికాయ కొడతాను అంటూ చామంతి ఆ కారుకి పూజ చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా రోజా పైనుండి చూస్తూ ఉంటుంది. వీడికి కొత్త కారు ఎలా వచ్చింది, డబ్బు ఎవరిచ్చి ఉంటారు? వెంటనే అత్తయ్యని రెచ్చగొట్టాలని చెప్పి రమాదేవి దగ్గరకు వచ్చి, అత్తయ్య, ప్రేమ్ మొన్న రూపాయి పెట్టుబడి ఇంట్లో నుండి తీసుకోకుండా, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వాడకుండా వ్యాపారం చేస్తానని అన్నాడు కదా, ఛాలెంజ్ కూడా చేశాడు కదా, కానీ ఇప్పటికిప్పుడు 10 లక్షల కారు కొన్నాడు,
అంత కారు కొనడానికి తనకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నిలదీయండి అత్తయ్య గారు అని చెప్పి రోజా రమాదేవిని రెచ్చగొట్టి పంపిస్తుంది. దాంతో రమాదేవి అక్కడికి వచ్చి, ఆగు, ఒక్క నిమిషం ఉండు, అసలు వ్యాపారం మొదలు పెట్టడానికి నీకు ఈ కారు ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పి ప్రేమ్ని నిలదీస్తూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్, చామంతి, చంద్రిక కంగారు పడిపోతూ ఉంటారు. చెప్పు ప్రేమ్, అడుగుతుంది నిన్నే, డబ్బు ఎవరిచ్చారు అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు చంద్రిక నేనే ఇచ్చానమ్మా అని అంటూ ఉంటే, ఏంటి నువ్విచ్చావా, నీకెక్కడదా డబ్బు అని నిలదీస్తూ ఉంటుంది. నా మంగళసూత్రాన్ని అమ్మి ఆ డబ్బు ప్రేమ్ బాబుకి ఇచ్చానమ్మా అని అంటూ ఉంటే, అప్పుడు రామాదేవి, ఈ పని మనిషి కూడా ఈ ఇంటిదే అవుతుంది కాబట్టి ఆ డబ్బు ఈ ఇంటికి చెందినదే అవుతుంది. మరి అటువంటప్పుడు నువ్వు చేసిన ఛాలెంజ్కి అర్థం ఉండదు కదా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో చంద్రిక, అమ్మ ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే, వినను ప్రేమ్, నువ్వు ఈ కార్తో కూడా వ్యాపారం మొదలు పెట్టకూడదు, ఇది కూడా ఈ ఇంటికి సంబంధించిందే అవుతుంది అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో చంద్రిక, అమ్మ చాలా ఏళ్ళుగా జీతం లేకుండానే నేను ఇంట్లో పనిచేస్తున్నాను, మరి అటువంటప్పుడు నా భర్త చేయించిన మంగళసూత్రం నేను అమ్మి ప్రేమ్ బాబు చేతుల్లో పెడితే అప్పుడు అది ఈ ఇంటి డబ్బు ఎలా అవుతుందమ్మా, మీతో 2 నిమిషాలు మాట్లాడాలంటూ చంద్రిక రమాదేవిని పక్కకు లాక్కుపోతుంది. చూడు, మర్యాదగా ప్రేమ్ బాబుకి అడ్డు తప్పుకో, ప్రేమ్ బాబు ఇప్పటికే ఎంతో నిరాశలో ఉన్నారు, ఆ కార్తో వ్యాపారం మొదలు పెట్టనివ్వు, లేకపోతే ఆ తాళి ఎవరు చేయించారో, నా అసలు భర్త ఎవరో ఈ ఇంట్లో అందరికీ నిజం చెప్పేస్తాను, అప్పుడు ఎవరికి కూడా నేను డబ్బు ఎందుకు ఇచ్చానో సంజయ్షి కూడా ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, చెప్పమంటావా అని చంద్రిక రమాదేవిని కళ్ళతోనే భయపెట్టిస్తూ ఉంటుంది. ఇక దాంతో రమాదేవి భయపడిపోతూ, వద్దులే చంద్రిక, నువ్వు ఆ డబ్బు నీ సొంతంగా ఇచ్చాను అంటున్నావు కదా, నాకు ఎటువంటి అభ్యంతరం లేదులే, ఇప్పుడే ప్రేమ్కి ఆ విషయం చెప్తాను అంటూ బయటకు వచ్చి, ప్రేమ్, చంద్రిక డబ్బుతో నువ్వు వ్యాపారాన్ని మొదలు పెడితే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్ ఎంతో సంతోషంగా ఆ కారు నడుపుకుంటూ వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటాడు. రమాదేవి మాటలకు రోజా షాక్ అవుతుంది. ఇప్పటి వరకు రెచ్చిపోయి మాట్లాడింది, మరి సడన్గా ఇలా అయిపోయింది ఏంటి, అసలు ఈ చంద్రికకు ఈ రమాదేవి ఎందుకు ఇంతలా భయపడిపోతుంది అని చెప్పి రోజా అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా ప్రేమ్ చంద్రిక ఇచ్చిన డబ్బుతో కొత్త వ్యాపారాన్ని మొదలు పెడతాడు. రాత్రి పగలు తేడా లేకుండా ట్యాక్సీ నడిపి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.